నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మార్నింగ్ విజిట్ లో అధికారులకు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ ఆదేశం. మురికి నీటి వ్యవస్థను ప్రక్షాళనతో కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించే ప్రక్రియ ముమ్మరం. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర వెల్లడి. హజరత్ సయ్యద్ షా గౌస్ సర్మద్ ఖాద్రీ సాహెబ్ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలి. ప్రజలకు నగర ప్రముఖుల పిలుపు. కడప నగర పరిధిలో డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కడప నగరంలోని 12, 13, 14, 15 డివిజన్లలో నగర మేయర్ మార్నింగ్ విజిట్లో భాగంగా పర్యటించారు. ఆయా డివిజన్ల పరిధిలో గల ఫరీదానగర్, నిరంజన్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎస్టేట్ ప్రాంతాలలో మేయర్, డిప్యూటీ మేయర్ నితాందర్ రెడ్డితో కలిసి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రకాష్ నగర్ ఎస్టేట్, నిరంజన్ నగర్ కాలనీ, ఫరీదాన్ నగర్లలో కాలువల స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు, రోడ్డు సమస్యలను పరిశీలించారు. అలాగే ప్రకాష్ నగర్లో గల అండర్ డ్రైనేజ్ సమస్యలు, కొత్తగా నిర్మాణంలో ఉన్న స్లంప్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ పనితీరును మేయర్ అడిగి తెలుసుకున్నారు. 14వ డివిజన్ ప్రకాష్ నగర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కడప నగర అభివృద్ధికి విడుదలైన స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ నిధులు 69 కోట్లతో అడ్డుగా ఉన్న 8 పోల్స్ను మార్చాలని ఆదేశించారు. అలాగే ఆయా డివిజన్లకు సంబంధించి వివిధ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. పైకి వెళ్ళండి మీకు వినే ఉండు పైకి రామమ్మా పైకి రా. పైకి వెళ్ళండి మీకు వినే ఉండు పైకి రామమ్మా పైకి రా. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన 14వ డివిజన్ కార్పొరేటర్ కే బాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడ కడుతున్నారు, దాని తర్వాత ఈ 15th ఫైనాన్స్కి రాబో కాలంలో ప్రపోజల్స్ ఏవి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ విజిట్లో ప్రకాష్ నగర్కి సంబంధించిన కట్ట, అలాగే మన ఏఎస్పీ నగర్ ఆర్ట్స్ కాలేజ్ కాడ నుంచి ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఫరీదా నగరు
మన 15వ డివిజను, 14వ డివిజను, 13వ డివిజను, ఈ 12 డివిజన్ కార్పొరేటర్లందరినీ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఏదైనా సరే 15th ఫైనాన్స్లో పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్, ఎందుకంటే మన రోడ్లు కాలువలు మన డివిజన్స్లో వేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వాటర్ అన్నీ కూడా మనము దాంట్లోకి పోవాలన్న ఉద్దేశంతో ఈ రాబో 15th ఫైనాన్స్లో దీనికి 90 లక్షల రూపాయలు డ్రైనేజ్కి అవసరం అని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది. ఈ కార్పొరేటర్లు అందరితో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుని ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ను డైవర్ట్ చేసి మన పుట్లంపల్ల చెరువులో కలిపే విధంగా పక్కిరిపల్ల చెరువులోన పుట్లంపల్ల చెరువు అనేది అధికారులను ఐడెంటిఫై చేయమని చెప్పినాము. ఆ రెండిట్లో ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్లో చేసే విధంగా దాని ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మన మన ప్రకాష్ నగర్ కట్ట ఉందో, కట్ట మధ్యలో ఉన్నటువంటి తూంకాడ దగ్గర వాళ్ళు వాన పడినప్పుడల్లా కూడా మోకాల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆ కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీగా అధికారులతో రేపు కన్సల్టెన్సీ ఒకటి వస్తుంది. ఏదంటే నెక్స్ట్ ఫేజ్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏమేమి పెట్టాలన్న ఉద్దేశంతో దాన్ని చేయడం. ఫస్ట్ విడతలో దానికి ఇప్పుడు టెంపరీగా గ్రావెల్ ఫిల్ చేసి ఆ గుంతలు ఏమున్నాయో వాటన్నిటికి గుంతలు ఫిల్ చేసి దానికి ఒక డ్రైనేజ్ మళ్ళీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో ఈ 69 కోట్లలో లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లో ఆ డ్రైన్ ప్రపోజల్ తీసుకొని మన అక్కడ మసీద్ దగ్గర ఉన్నటువంటి తూమును వెరిఫై చేసి ఆ తుమ్ములో నుంచి మనం పక్కిరిపల్లక లేకపోతే పుట్లంపల్లకి పోయేదానికి వెరిఫై చేయమని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. రాబో కాలంలో ఖచ్చితంగా ఈ 15th ఫైనాన్స్ నిధులతో మనకు వచ్చిన నిధుల్లో ఏవైతే పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటాయో వాటన్ని చేర్చే విధంగా మా కార్పొరేటర్ల అందరి సహకారంతో కడప నగరంలో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు నీటి వ్యవస్థను ప్రక్షాళన చేపట్టి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర తెలిపారు. కడప నగరం ఐటీఐ సర్కిల్ వద్ద గల సాయికృప నర్సింగ్ కళాశాల వద్ద నుంచి మురికినీటి డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ప్రజల నుంచి వస్తున్న వినతుల మేరకు ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా డ్రైనేజ్ పై ఉన్న నీటిని తొలగించి మురికినీటి సమస్యకు అడ్డంకు లేకుండా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. నగర పరిధిలోని మురికి నీరు బుగ్గవంకలో కలిపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు తాము చేస్తున్న పనులకు సహకరిస్తే నగరపాలక సంస్థ సిబ్బంది అన్ని వేళలా సిద్ధంగా ఉంటారని ఆయన తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్పొరేషన్ అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కడప మురుగునీటి పారుదల వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా దాదాపుగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డ్రైన్స్ని డీసిల్టేషన్ రెగ్యులర్గా చేయిస్తూ ప్రజలకు ఏ అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మా మంత్రి నారాయణ గారు కూడా ఈ ప్రజలకు ఏవైతే ఈ మురుగునీళ్ళు పారుదల సరిగా లేక వాటర్ స్టాగ్నేషన్ అయ్యి డీసిల్టేషన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా కడప నగరంలో వివిధ డివిజన్లలో మాకు వస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ కానీ వారు కొన్న సమస్యలను బట్టి అన్నిటినీ కూడా మేము పరిష్కరించడానికి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో డ్రైన్స్ మీద ఎవరు కూడా మెట్టు లాంటివి తాపలు అంటాం ఇక్కడ వాటిని కట్టినా ఉపేక్షించేది లేదని చెప్తూ ఈ ఏదైనా ఉంది అంటే ఇమీడియట్గా తీసి ఆ డ్రైన్స్కి సంబంధించి వాటర్ ఫ్లోయింగ్ అవ్వటం, ఆ వాటర్ ఎక్కడా కూడా నిలబడకుండా ఆ మురుగునీరు అనేది
మనం బొగ్గవంకలో కలిసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని చేస్తున్నాం. ఆ ఉపయోగపడే క్రమంలో ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ ప్రజలందరికీ మా విజ్ఞప్తి అదే. మాకు మీరు దయచేసి సహకరిస్తే మీకు విలువైన సేవలు ఇవ్వడానికి మా నగరపాలక సంస్థ సిబ్బంది ఎప్పుడూ ఉంటారు. ఉదయం 5:30 గంటల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న దానికి ఒక ఉపయోగం ఉండాలంటే దాని గురించి ఈ అడ్డంకులన్నీ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రక్షాళన మొదలైంది. కడప నగరం అంతా కూడా ఇలా మురుగునీటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నీరు పారేదానికి చూస్తాం తప్పితే ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా సరే అది ఎవరైనా ప్రజలు గమనించాలి. వారి ఇంటికి వెళ్ళేదానికి మెట్లు కట్టుకొని కాలువలను పూర్తి చేసి మన డ్రైన్స్ మీద ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరిస్తే ఇంకా భవిష్యత్తులో మీకు మంచి మరిన్ని మా విలువైన సేవలు పారిశుద్ధ్యం పరంగా కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ, పబ్లిక్ హెల్త్లో కానీ ఏదున్నా సరే మేమంతా కూడా మీకు మీ సేవ చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క డ్రైన్ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని, దాంతోపాటు ఇక్కడ కొత్త డ్రైన్ కూడా ప్రపోజ్ చేసాం. కల్వర్ట్ కూడా ప్రపోజ్ చేసి 3 days టెండర్లో తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కొత్త డ్రైన్తో పాటు కల్వర్ట్ కూడా కట్టి ఎటువంటి ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసి ప్రజలకు విలువైన సేవలు ఇచ్చేదానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి కూడా మనం చేసుకుంటాం. పైకి వెళ్ళండి మీకు నువ్వు ఉండు. పైకి రామమ్మా. పైకి రా. మహిమాన్వితులుగా గుర్తింపు పొందిన హజరత్ సయ్యద్ గౌస్ సర్మద్ ఖాద్రీ సాహిబ్ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని నగర ప్రముఖులు పిలుపునిచ్చారు. ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో కడప రవీంద్రనగర్లోని ఆస్థానే హజరత్ సయ్యద్ గౌస్ సర్మద్ ఖాద్రీ వారి నషాన్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దర్గా గురువుల మజార్ను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ బాబు, మాజీ డీసీసీ జిల్లా అధ్యక్షుడు నజీర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా గురువులకు విశేష చరిత్ర ఉందని, ప్రతినిత్యం దర్గా దర్శనానికి భక్తులు రావడం, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ షా ఇలియాన్ బాషా ఖాద్రీ ఆధ్వర్యంలో దర్గా గురువుల ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జనవరి 4వ తేదీ గంధం, 5వ తేదీ ఉర్సు మహోత్సవం ఘనంగా జరగబోతుందన్నారు. భక్తులు ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసి గురువుల ఆశీర్వాదాలు పొందాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దర్గా శిష్యులు ఇంకా భక్తులు పాల్గొన్నారు.
करीमुल्लाह भाई चढ़ो ऊपर, हाथ पूरा खोलना है, खोलना ऐसा पकड़ो, ऐसा पकड़ो, हाथ नीचे करो जरा, नूरला भाई नीचे करो, ठीक है, देखो करेक्ट है ना। ऐसा गलत ज्यादा लो करीमुल्लाह भाई। उधर पकड़ ले छोड़ा, हाँ उधर पकड़ ऐसा छोड़ा इधर आगे गुलाब है वहाँ। अबे बॉटल है अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदहू व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद, औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। सबसे पहले मैं सैयद शाह इलियास बाशा क़ादरी सज्जादा नशीन आस्ताने हज़रत सैयद शाह क़ादर क़य्यूम बक़ाए गौस सरमद क़ादरी रहमतुल्लाह अलैह रविंद्र नगर कड़पा से आप तमाम अवामुन्नास को मुबारकबाद, रज्जबुल मुरज्जब की चाँद की मुबारकबाद पेश करता हूँ। और इंशाअल्लाह आज आस्ताने में हज़रत गौस सरमद साहब क़िबला रहमतुल्लाह अलैह के नशान की रस्म अदा की गई और आने वाले वक्त में यानी रज्जबुल मुरज्जब के 14 तारीख़ और 15 तारीख़ को संदल व उर्स रहेगा। इन तमाम महफ़िल में आपकी शिरकत का आरज़ूमंद मैं सैयद शाह इलियास बाशा क़ादरी रविंद्र नगर कड़पा से। अस्सलामु अलैकुम। కడపలో ప్రసిద్ధిగాంచిన రవీంద్రనగర్లో గౌసు మష్రద్ ఖాదరీ యొక్క 187వ జన్మదిన శుభ సందర్భమున మహత్తర కార్యక్రమము జనవరి 4వ తేదీన గంధం, 5వ తేదీన ఉరుసు, 6వ తేదీన తహలీల్ ఉంటుంది. దాంట్లో విరివిగా ప్రజలు భక్తులు పాల్గొని ఈ దర్గా యొక్క మర్షద్ ఖాదరీ యొక్క దర్గా విశిష్టమైనది. అలాగే ఆస్థానే దర్గా పీఠాధిపతి అయినటువంటి సయ్యద్ ఇలియాస్ బాషా సాహెబ్ గారి ఆధ్వర్యంలో గత 20-25 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడికి వస్తున్నాము. ఈ దర్గాకు వచ్చి సందర్శించుకుంటున్నాము. ఈ దర్గాకు వచ్చినప్పుడు ఎంతో మంచి మనశ్శాంతి కలుగుతుంది, ఎంతో ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. ఈ దర్గాను మన కడప ప్రజలు పూర్వం నుంచి, మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఎంతో విశిష్టంగా విరివిగా భక్తులు వచ్చి ఈ దర్గాను వారి యొక్క ఏమైనా వాళ్ళ యొక్క కోరికలున్నా, వాళ్ళ యొక్క కష్టాలున్నా వాళ్లకు విన్నవించుకున్నారంటే తప్పకుండా ఆ దర్గా యొక్క మర్షద్ ఖాదరీ గౌస్ సాహెబ్ యొక్క దీవెనలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు కడప నగరం రవీంద్రనగర్ ప్రాంతంలో హుజురా మస్జిద్ దగ్గర వెలిసి ఉండు హజరత్ ఖాజా సయ్యద్ షా గౌస్ సర్మద్ ఖాదరీ సాహెబ్ వారి ఈరోజు నిషాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ నిషాన్ కార్యక్రమము ఇక్కడ పీఠాధిపతి అయిన గౌరవనీయులు పెద్దలు ఇలియాస్ బాషా ఖాదరీ సాహెబ్ ఆధ్వర్యంలో
జరగడం చాలా శుభసూచకం. Garu and Reverend Sister Francina Garu to please come forward and felicitate Reverend Father Reverend Sister Nima Rose Garu, Administrator of St. Joseph English Medium Schools, with a shawl. Warm applause to our administrator, Reverend Sister Nima Rose. Please felicitate Reverend Sister Francina Garu, Headmistress of Headmistress Reverend Sister Francina. The CCTV surveillance. Every year school is conducting scientific thinking and creativity among the students. Special orientation classes for higher class students were conducted by Vanita Police of Kadapa, focusing on To add sweet. Prasad Rao Garu, Vicar General, and Reverend Father Sambatur Suresh, correspondent to St. Joseph English Medium, to please come forward to light the lamp. I also invite Monsignor Reverend Father Eri Mariana Garu, Parish Priest, Mariabram, and Reverend Father Peter Patikatil Garu to please come forward and light the lamp. Now I take this moment to light the lamp.
భారతమాత ముద్దు బిడ్డలకు సంబంధించిన రోజు. ఒకరు స్వర్గీయ పివి నరసింహారావు గారు, రెండవవారు స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ గారు. పివి నరసింహారావు గారికి సంబంధించి ఈరోజు 21వ వర్ధంతి. పివి నరసింహారావు గారు స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధాని, భారతరత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, సాహితీ కృషివలుడు. 6 సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్కు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్రాత్మకమైన ఈ యొక్క భూ సంస్కరణను అమలులోకి తెచ్చినటువంటి కార్యశూరుడు ఆయన. భారత ప్రధానమంత్రిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని ఆ సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి ఆర్థిక మాంత్రికుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం. ఇక రెండవవారు స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ గారు. ఆయన అసలు సిసలు రైతు నాయకుడు. ఆయన జీవితాంతం రైతుల కోసం కృషి చేశాడు. అందుకోసమే ఆయన పుట్టినరోజైనటువంటి డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆయనకు సంబంధించి ఈరోజు 123వ జయంతి. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం, కానీ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతు బిడ్డకు పిల్లనిచ్చే వాళ్ళు, దాన్ని బట్టి అర్థమవుతుంది రైతుల పరిస్థితి ఏమో. ప్రతి రైతు అప్పులో మునిగిపోయినాడు. రుణగ్రస్తుడైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. పంటల బీమా సక్రమంగా అమలు కావడం లేదు, నష్టపరిహారం సక్రమంగా ఇవ్వడం లేదు, రైతులకు సంబంధించి ఏ పథకము సక్రమంగా అమలు కావడం లేదు. పైకేమో రైతు లేనిదే రాజ్యం లేదంటాం. కానీ ఈనాడు రైతు పరిస్థితి కడు దయనీయంగా ఉంది. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడదు. కానీ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. 2008లో ఆనాడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ 17 సంవత్సరాలుగా ఇంతవరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. కనీసం ఈ రోజైనా సరే, జాతీయ రైతు దినోత్సవం సందర్భంగానే సరే, కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయ రుణాలను మాఫీ చేసేటట్లు ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మార్నింగ్ విజిట్లో అధికారులకు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ ఆదేశం. మురికినీటి వ్యవస్థను ప్రక్షాళనతో కాలువల్లో పేరుకుపోయిన చెదారాలను తొలగించే ప్రక్రియ ముమ్మరం. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర వెల్లడి. హజరత్ సయ్యద్ షా గౌస్ సర్మద్ ఖాద్రీ సాహెబ్ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలి. ప్రజలకు నగర ప్రముఖుల పిలుపు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.